ఎంత గదవాయించినా ఇదెవరో ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పదు. ఇంతకీ ఇదెవరబ్బా? ఏట ఆలోచిస్తున్నా? కథ గురించేనా? నువ్వు కథ ఎప్పడం, నేను ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగేది అంత సులువు కాదు గాని అన్నం తిను. నేను కదిప్పడం కట్టమేమో గాని నేను ఇక్కడి నుంచి పంపడం కట్టం కాదు. కానీ నువ్వు ఇక్కడ ఉండటంలో నాకు ఇది ఉంది, అందుకే ఉంచా. ఏటా ఇది? అది నీకు తెలదలే. ఆగు. ఏం కూర పిల్ల? తోటకూర, తెలగపిండి, సింతసిగరేసి చేశాను. సాలే ఇలాంటి సప్పిడి కూడి పెట్టబట్టే నీ బతుకు పొడుపు కథల పాలైపోయింది. తీతి ఇదిగో పులుసు. పులుసు బ్రహ్మాండంగా ఉంది మామ. నా బాబే నువ్వు తింటావనే తెచ్చానయ్యా, తిను. మధ్యలో ఇదెందుకు? నా తల్లి రాత్రి కాసిన బాదం పాలు కలుపు తాగు. పులుసు అదిరిపోయింది మామ. ఇంత తిన్నాక దున్నే నేల గట్టిగా ఉండాలి గాని ఎన్ని ఎకరాలైనా తినొచ్చు. ఇయాలతో నీ కట్టాలు తీరిపోయినాయి అమ్మా. పడుకునే ముందు దేవుని తెలుసుకుని పడుకో. ముత్యాలు పని అయిపోయింది, రావే. వస్తున్నానండి. రండి. కూర్చోమంటే చూసి చెప్తా. చిత్రాంగి పులుసు పవర్ తగ్గిందా? ఏడి మీద పని చేయటం లేదా? గుర్రెట్టి నిద్రపోతున్నాడు. లోపలేదో తప్పుడుతుంది చూడు. కానీ పిల్లలు తొందరకి అయిపోయింది. ఉండండి మీ చూడు చెప్తా. అమ్మా చూడ పిల్ల మంచం దగ్గరికి వస్తున్నాడు. రండి చూడండి. అబ్బో ఆడి దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎలా పడుకుని ఉండిపోయిందేటి? దీని పైతులు మాత్రం ఉండొద్దు మరి. నా ముఖం అయ్యింది. ఇక దాని బతుకు పొడుపు కథలు చెప్పుకుని బతకాల్సింది. చిత్రాంగి పులుసు కూడా చింత పులుసు అయిపోతే మనం ఏమిటి చేయగలం? మామా ఇక్కడ పడుకున్నారేటి? అదే రాత్రి రామాంజనేయ యుద్ధం నాటకం ఉందంటేను చూద్దామని వెళ్ళాం. తీరా వెళ్తే ఆడు తెరా ఎత్తలేదు, యుద్ధము జరగలేదు.
కొనుక్కొచ్చి ఇక్కడ పడుకుని పోయి వంతేనమ్మా వంతే ఒట్టిగా వంతే నేను చెరువుదాకెళ్ళి నీళ్ళు ఎట్టుకొస్తా ఆ. వెళ్ళరా అమ్మా ఇంతకన్నా నేనేమి చేయలేవు అయ్యారు రావణమ్మ గారు మనుషులు మన శాంతం గారిని ఎత్తుకుపోతున్నారండి. నేను మీతో మాట్లాడాలి. ఇదిగో పరాయాళ్ళు నీతో మాట్లాడితే నేను ఒప్పుకోను. మాట్లాడడానికి వీలేదు. సంబంధం ఉంది కనుకనే నేను పక్కనున్నాను. ఏ సంబంధం లేదు కనుకనే నువ్వు వీధి నడిపోయావు. అడగాల్సింది నేను, చెప్పాల్సింది మీరు. మధ్యలో ఎవరు అనవసరంగా కల్పించుకున్నా నేను ఊరుకోను. ఊరుకోపోతే ఊరెత్తుకో. అతనితో ఏ రహస్యాలు చెప్పినా ఇంటికొచ్చేసి నా దగ్గర చెప్పరా ఏటి? చెప్పుకో, నేను వెళ్తున్నాను. ఇదిగో ఆవిడేదో బుర్రకథ చెప్తుందని నువ్వు తందన అంటూ వంత కొడుతూ కూకోక. త్వరగా వచ్చేయి. చాలా విషయాలు మాట్లాడాలని దారిలో చెప్తావుగా, వచ్చి మిమ్మల్ని బ్రతిమాలడానికి, మీ కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డానికి రాలేదు. మీరు చేసిన తప్పు మీకు గుర్తు చేయడానికి వచ్చాను. వచ్చావుగా, చెప్పేది సూటిగా చెప్పు. అదెవరు? దానికి మీకు సంబంధం ఏమిటి? దాన్ని వెనకేసుకుని తిరగడానికి మీకు అవమానంగా లేదు? ఇలాంటి పని చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదు? దీనికి మీరేం సమాధానం చెప్తారు? వినడానికి నువ్వు వీధిని పడ్డా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కారణం
పెళ్లి పందిట్లో నువ్వు నా కాళ్ళ దగ్గర ఇసిరి కొట్టిన పూలదండని అడిగితే చెబుతుంది. అదెవరో నాకు తెలుసు. మా సంబంధం గురించి నీకు అనవసరం. ఏది సభ్యతో ఏది సిగ్గుపడాల్సిన విషయమో తెలుసుకోవాల్సింది నువ్వు కానీ నేను కాదు. ఇది నువ్వు అడిగిన దానికి సంజాషిగా చెప్పడం లేదు. పొరలు గమ్మిన నీ కళ్ళు తెరుచుకోవాలని చెప్తున్నాను. నేనెవరు, నాకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి అని అడగటానికే కదా నువ్వు వచ్చింది. నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకో? వెళ్ళమన్నాను, వెళ్ళిపో. ఇదిగో పిల్ల, అర్థమయ్యేలా మాట్లాడావా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అడ్డంగా మాట్లాడావా నేను అడ్డంగా వచ్చేస్తాను, అడ్డదడ్డగా మాట్లాడేస్తాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఆయన విడిచి వెళ్ళిపో. బాగుంది, నువ్వు లేక నేను వదిలేస్తే ఉప్పు కారం తినే మనిషి ఆయన మూడో దాంతో పోడు. అందుకే అంటు పెట్టుకున్నాను. పెళ్ళైన మగాడి వెంట తిరగడానికి సిగ్గులేదు. ఎంట తిరగటానికి నేనెందుకు సిగ్గుపడాలి? వదిలేసినందుకు నువ్వే సిగ్గుపడాలి. నా ఇష్టం. ఇష్టమైతే ఉంచుకుంటాను, నచ్చకపోతే వదులుకుంటాను. అడగడానికి నువ్వెవరు? ఇష్టం ఉంది కాబట్టి ఉంచుకున్నాను, నచ్చాడు కాబట్టి వదులుకోలేను. నీకెందుకు ఉక్రోసం? నువ్వు నేను సమానమా? కాదు, ఆయన నేను సరి సమానం. ఆడదాని వయ్యుండి ఇంత బరి తెగించి మాట్లాడడానికి సిగ్గులేదు? అమ్మో, నువ్వో మాట్లాడేది గట్టిగా అనుకో. నీటిలో చేపల్లో సిగ్గుతో మొక్కలేసేయగలవు. నా గుండెలు మండిపోయి నేనుంటే ఏమి పట్టినట్టు చల్లగా మాట్లాడతావా? ఎండలో ఉన్నావు కాబట్టి నువ్వు మండిపోతున్నావు, నేలలో ఉన్నాను కాబట్టి నేను చల్లగా ఉన్నాను. నా మాట చల్లగా ఉంటుంది. అయినా నేను వెళ్ళడం మీద నీకెందుకు అంత అవసరం? నా కాపురం మీద నీ కన్ను పడ్డదా? నీకెంత డబ్బు కావాలో అడుగు, పారేస్తాను. తీసుకుని వెళ్ళిపో. డబ్బుతో కొనేసుకోగలిగితే ఎంతమంది ఎందను కొనేసుకునేవాళ్ళు, ఎన్ని కాపురాలు కూలిపోయావో. పొగరుతో సత్యభామ, కొండంత బంగారంతో కొనలేని కృష్ణయ్యను భక్తితో చిటికడంత తులిసాకుతో తూచి గెలుచుకుంది రుక్మిణమ్మ. చదువుకోగానే సరికాదు, భర్త మీద సనువు ఉండాలి. అందంగా ఉండగానే సరికాదు, అది మొగుడికి అందుబాటులో ఉండాలి. అతని మీద అభిమానం ఉండాలి, అణుకు ఉండాలి. సేవలు చేయాలన్న గౌరవం ఉండాలి. ఏమిటి నువ్వు చేసే పెద్ద సేవలు? ఈ బట్టలు తుడవేగా? ఈ మాత్రం సేవలు మేము చేయగలం. ఇదిగో పిల్లోయ్, ఒద్దిగ్గా లేకపోతే ఏదైనా ఇలాగే అవుద్ది. సొక్క అయినా కాపురం అయినా. రాధా, ఇందాక నువ్వు విసిరేసావే, నేను తెచ్చిన చీర అది కట్టుకుని బయలుదేరు.